బీజేపీకి 370 నుంచి 240కి సీట్లు పడిపోవడానికి చైనా, కెనడా చేసిన విష ప్రచారమే కారణమా? దీంట్లో పాకిస్తాన్ ప్రమేయం కూడా ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలు జరిగే సమయంలోనే అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ హెచ్చరించింది, భారతదేశంలో బీజేపీ మీద దుష్ప్రచారం చేసేందుకు చైనా, కెనడా 6,000 కోట్ల రూపాయలు కేటాయించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అనే సాంకేతిక పరిజ్ఞానంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం, ఏదైతే బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారు, బీజేపీకి 400 సీట్లు కనుక వస్తే ఉత్తరప్రదేశ్లో యోగిని మారుస్తారు, బీజేపీ అధికారంలోకి వస్తే ఇక SC, ST, BC రిజర్వేషన్లన్నీ రద్దయిపోతాయి అని దుష్ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్లు క్రియేట్ అయ్యే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చైనా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం, ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వస్తే చైనాకి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అదే బలహీన ప్రభుత్వం, లోకలోకల ప్రభుత్వం వస్తే వారికి ప్రశాంతంగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దుమ్మెత్తి పోశారు. ఇక వేలాది వెబ్సైట్లు కూడా డబ్బులు ఇచ్చి బీజేపీ ప్రభుత్వానికి 5, 6, 7 దఫాలు జరిగే ఎన్నికల్లో పెద్ద ఎత్తున దెబ్బ పడబోతా ఉంది. రిజర్వేషన్లు ఎత్తైపోతూ ఉన్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే SCలకు రిజర్వేషన్లు ఉండవు, STలకు రిజర్వేషన్లు ఉండవు, BCలకు రిజర్వేషన్లు ఉండవు, ఎవరికి రిజర్వేషన్లు అంటూ ఏమీ ఉండవు. రాజ్యాంగంలో అంబేద్కర్ 10 సంవత్సరాల రిజర్వేషన్లు అని చెప్పాడు కాబట్టి దాన్ని బయటకు తీసి బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేసే అవకాశం ఉంది. ఇక మిలిటరీలో కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు. అగ్నివీర్ అనేది ఆల్రెడీ ప్రవేశపెట్టారు. ఎవరైనా దాంట్లో జాయిన్ అయితే 4-5 సంవత్సరాలు తప్ప దాంట్లో ఉండే అవకాశం లేదు. భవిష్యత్తులో మొత్తం ఈ టెంపరీ పోస్టులే పెడతారు, ఉద్యోగాలు కూడా రావు అని ప్రచారం చేశారు. చైనా వాడు, కెనడా చేసిన ప్రచారం జనంలోకి బాగా వెళ్ళింది. దీంతో ఆ ఉత్తరప్రదేశ్లో 75 వస్తాయి అనుకుంటే అక్కడ కోత పడింది, బీజేపీకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఇక రాజస్థాన్లో కూడా అదే పరిస్థితి కొనసాగింది. పశ్చిమ బెంగాల్లో TMCకి, బీజేపీకి ఒకరికి 20, ఇంకొకరికి 21, 22 అలా రావాల్సి ఉంది. అలాంటి అక్కడ కూడా బీజేపీకి పెద్ద ఎత్తున గాయమైంది. ఆ విధంగా బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కొట్టిన దెబ్బతో బీజేపీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో 370, 240కి పడిపోయింది. ఇక కూటమి ఎలాగో అదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీతో, JDU జనతాదళ్ యునైటెడ్ బీహార్లో నితీష్ కుమార్తో, ఇక కర్ణాటకలో JDSతో, ఆ మహారాష్ట్రలో శివసేన షిండేతో, వీళ్ళందరితో పొత్తులు ఉండడం వల్ల ఆ పొత్తుల్లో గెలిచిన వాళ్ళందరూ కలిపి ఒక 42 సీట్లు నుంచి 52 సీట్ల దాకా జమ అయ్యాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 272 ఉందో దాటారు అదృష్టవశాత్తు. కేంద్రంలో ఎక్కువ పార్టీలు పొత్తులో లేవు కాబట్టి బీజేపీకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. చిన్న చిన్న తోడా పార్టీలు 4-5 ఈ పొత్తులో కలిశారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో కూడా ఇండియా కూటమిలో నుంచి కూడా చాలామంది జంప్ అయిపోతారు, ఉండరు. అధికారం లేకుండా రాజకీయ నాయకులు బతకలేరు కాబట్టి ఆ ఇండియా కూటమిలో కూడా కొంతమంది ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్న TDP, జనసేన, JDU వీళ్ళంతా తోక ఆడించే అవకాశాలు ఏమాత్రం లేవు. చైనా దుష్ప్రచారం పెద్ద ఎత్తున ప్రభావం చూపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి కెనడా కూడా తోడైంది. ఇక పాకిస్తాన్ ఎలాగూ వాళ్ళ రొట్టె కొనుక్కోవడానికి పిండి లేదు కాబట్టి వారేమి డబ్బు పెట్టి ప్రచారం చేయలేదు. చైనా పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసిన అందులో ఎలాంటి అనుమానం లేదు. పెద్ద ఎత్తున వెబ్సైట్లకి, యూట్యూబ్ ఛానల్స్కి నిధులు అందాయి, దుమ్మెత్తి పోశారు. దాని ఫలితం బీజేపీకి దెబ్బ కొట్టింది. రాబోయే కొద్ది రోజుల్లో ఇలాంటి ప్రచారాలని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థలు హెచ్చరించాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు, కేసులు ఏమన్నా నమోదవుతాయా అనే దాని మీద మరో వీడియో తెలుస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.